హాయ్ యోస్ మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేను మంచిగా మాగాయ పెరుగు పచ్చడి తయారు చేయబోతున్నాను. అది పెరిగేసి దానికి కావాల్సిన పదార్థాలు కొత్త మాగాయ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ పోపులండి. పోపు అయితే మనం ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఈ పోపు వేగాక దీంట్లో లైట్గా చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మేకింగ్ ఎలాగో చూపిస్తాను నేను. ఇంకండి ఈ మాగాయ పచ్చట్లో సరిపడా పెరుగు వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్ అండి. మనం అన్ని ఆనియన్స్ ఫస్ట్ పోపులు పెట్టేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని పెరుగు పెట్టేసుకుంటే అన్నిటికి మనది మాగాయ పచ్చడి. ఇంకొని చూసారా, మనం మాగాయ పచ్చడి ఈ విధంగా అన్ని ముక్కలు వేసుకుని పెరిగేసేసుకుని ఇలా మాగాయ ఇలా కలుపుకోవాలి. ఇంకోండి పెరిగేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న పోపు వేసుకుని కలుపుకోవాలి. ఇంకోండి పోపు ఈ విధంగా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇంకోండి మా కమ్మని మా ఆర్యవైశ్య స్పెషల్ మాగాయ పచ్చడి. అది పెరుగు వేసి చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత అరోమా వస్తుందో. ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు ఉంటుందండి. బయట రూమ్ టెంపరేచర్కి అయితే 2 వీక్స్ 1 వీక్ అలా ఉంటుంది. కానీ టేస్ట్ మట్టుకి నెక్స్ట్ లెవెల్ అండి. రోజు తిని అన్నం కన్నా 5-6 ముద్దలు ఎక్కువ వేసుకుని తింటారు. ఏ కూర అవసరం ఉండదండి మనకి. సో ఈ వీడియో మీకు నచ్చిందే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్.